वजीर तालीम सविता इंद्र रेड्डी ने रंगारेड्डी जिले के महेश्वरम हल्के के जलपल्ली म्यूनसिपलिटी के श्रीराम कॉलोनी इलाके में मुनक्किदा बीआरएस आत्म सम्मेलन इजलास में मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर रियासती वजीर सविता इंद्र रेड्डी ने श्रीराम कॉलोनी में वाक़ मुजस्समा भारत माता के करीब बीआरएस पार्टी परचम लहराया, जहां से एक बहुत बड़ी रैली मुनज़्ज़म की गई जो जलसे गाह पहुंचकर जलसे आम में तब्दील हो गई। इस प्रोग्राम में जलपल्ली म्यूनसिपलिटी बीआरएस पार्टी के कायदीन, काउंसलरों और पार्टी कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। इस मौके पर मुनक्किदा बीआरएस के इजलास से खिताब करते हुए रियासती वजीर सविता इंद्र रेड्डी ने कहा कि अगर बीजेपी हुकूमत रियासत गुजरात में 800 रुपए पेंशन दे रही है तो हम रियासत तेलंगाना में 2016 रुपए पेंशन दे रहे हैं। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव रियासत के तमाम तबकात की फलाह बहबूद के लिए बेशुमार इक़दाम कर रहे हैं। उन्होंने कहा कि बीआरएस वाहिद हुकूमत है जो इस बात को यकीनी बना रही है कि रियासत के लोगों को दलित बंधु, कंटी वेलुगु, राइतू बंधु, राइतू बीमा, केसीआर किट, 24 घंटे बरकी सरबराही जैसी स्कीमात पर मौसर अमलवारी कर रही है। उन्होंने मरकज में बरसर इख्तिदार नरेंद्र मोदी की ज़ेर क़ियादत बीजेपी हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि मोदी हुकूमत ने गैस की कीमतों में बेतहाशा इजाफा करके आम लोगों पर बोझ आयद कर दिया है। జల్పల్లిలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున శ్రీరామ్ కాలేజీలో అటెండ్ అయిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। పార్టీ అధ్యక్షులు ఖలీఫా గారితో పాటు స్థానిక కౌన్సిలర్ శంకర్ గారు, లక్ష్మీనారాయణ గారు, భాషమ్మ గారు, కృష్ణారెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారు। అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతూ ఉంటే ఇదే పెద్ద ఎత్తున వచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని అభినందిస్తూ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు। అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా జల్పల్లిలో మరొక అవకాశం ముఖ్యమంత్రి గారు మాకు కల్పించారు। హౌసెస్ రెగ్యులరైజేషన్ కావడానికి 58-59 జీవో ప్రకారం మరి 2020 జూన్ వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి మరొకసారి అప్లికేషన్ ఇవ్వడానికి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు। ఏప్రిల్ 1 నుండి 30th వరకు అప్లై చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా। దాంతోపాటు జల్పల్లి మున్సిపాలిటీలో కానీ మిగతా రాష్ట్రంలో అంతటా కూడా నోటరీ మీద ఉన్న పేపర్లు ఇప్పటివరకు నోటరీ మీద ఉండే వాళ్ళ ఇండ్లు ఆ నోటరీ మీద ఉన్నాయి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు। వాటి నోటరీలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి అప్లై చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు। దాంతోపాటు జల్పల్లి